ఇజ్రాయెల్ గాజాల మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది పాలస్తీనియులు మరణించారు. కొంతమంది శరణార్థులుగా పునరావాసం కోరుతూ పలు దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చేసుకున్న వీసా దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ పౌరుల వీసాలు ఆమోదం పొందడం గమనార్హం. ఇప్పటి వరకు 10,000 మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేస్తున్నారని ఆ దేశ హోంశాఖ మంత్రి టోనీ బుర్కో పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ కథనం ప్రకారం 10,033 మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 2,902 వీసాలు ఆమోదం పొందితే 7,111 తిరస్కరణకు గురయ్యాయి. ఇక ఇజ్రాయెల్ పౌరుల వీసాల్లో 235 తిరస్కరించగా 8,646 ఆమోదం పొందాయి. ఇటీవల ఆస్ట్రేలియా సంకీర్ణ పార్లమెంట్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో హమాస్కు మద్దతు ఇవ్వటం లేదని నిర్ధారించుకున్నారు. ఇందుకు గాజా నుంచి వచ్చే వీసా దరఖాస్తుల పరిశీలనకు కఠినతరం చేయాలని నిర్ణయించారు. అయితే పాలస్తీనియన్ల ప్రవేశం జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు పీటర్ డటన్ వివరణిచ్చారు.